హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించిన వివాదం ఇంకా రోజు రోజుకి ముదిరిపోతుంది. రెండు ఫ్యామిలీల నుంచి కూడా రెండు వర్గాలు వచ్చేసి వాళ్ళ సంబంధించిన విషయాలన్నీ కూడా బయట పెడుతున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంత లేకపోతే అవాస్తవం ఎంత అనేది క్లారిటీ లేదు. కానీ కొన్ని విషయాలు అయితే వాళ్ళు షేర్ చేసుకుంటున్న దాన్ని బట్టి ఆ కుటుంబంలో ఏం జరిగి ఉంటుంది అనేది ఒక అంచనా అయితే వస్తుంది. శ్రీనివాస్ గారు తర్వాత కూడా మీడియా ఛానల్స్కి అనేక ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. సో ఆయన ఇస్తున్న ఇంటర్వ్యూలు కూడా అనేక విషయాలు చెప్పాడు. అయితే ముఖ్యంగా ఆయన భార్య అలాగే ఆయన ఎవరితో అయితే కలిసి ఉంటున్నారో మాధురి గారు, వీళ్ళు పిల్లల విషయంలో దాదాపు DNA టెస్ట్ దాకా వెళ్ళిపోయారు. సో ఈ విషయం అయితే చాలా తీవ్రంగా పరిణమించింది. దీంతోపాటు ఆయన భార్య మీద అనేక ఆరోపణలు కూడా చేశాడు. అలాగే మాధురి గారితో ఆయన రిలేషన్ గురించి ఏ విధంగా మొదలైంది అనేది కూడా కొన్ని చిన్నపాటి హింట్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా శ్రీనివాస్ గారి అమ్మగారు లీలావతి గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. అలాగే వాణి గారి ఫాదర్, సో ఆయన కూడా అనేక విషయాలు చెప్పారు. సో వీటి మొత్తాన్ని చూస్తే దువ్వాడ శ్రీనివాస్ ఏమంటున్నారంటే, నా భార్యతోటి నాకు గత 30 ఏళ్ళుగా సరైన అనుబంధం లేదు, మేమిద్దరము సరిగ్గా ఉన్నది లేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, ఇంట్లో ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాము, అయినా సరే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కేవలం సంవత్సరం మాత్రమే బాగుంది, ఆ తరువాత మాత్రం ఏమాత్రం సఖ్యతతో లేము మేము అని చెప్పేసి ఆయన అన్నాడు. దాంతోపాటు రాజకీయంగా తను ఎదగాలని చెప్పేసి అనుకొని తను ప్రయత్నించే క్రమంలో తన పిల్లలతో కూడా సరిగ్గా లేకుండా గ్యాప్ అనేది పెరిగిపోయింది. ఎప్పుడో పొద్దున వెళ్తే నైట్ ఎప్పుడో వస్తాను, సో ఈ టైంలో వాళ్ళతో స్పెండ్ చేసే అవకాశం లేకపోవడం వల్ల పిల్లలతో ఎమోషనల్ బాండింగ్ అనేది నాకు లేదు అని చెప్పాడు అనమాట. సో ఇది చూస్తుంటే ఇప్పుడు నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మీతోటి నాకు సంబంధమే లేదు, నేను మీ నాన్నే కాదన్నట్లుగా వాళ్ళతోటి వ్యవహరించాడు. ఇంకా ఒక రాడ్డు పట్టుకొని కొట్టడానికి కూడా వెళ్ళాడు. సో ఇంత దారుణమైన ప్రవర్తన చేస్తున్నాడంటే వాళ్ళ మీద ఏమాత్రం ప్రేమ లేదు అనేది నిన్నే క్లారిటీ వచ్చేసింది. సో ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దాన్ని క్లారిటీ ఇచ్చినట్టే ఉంది అంతే. అంటే ప్రత్యేకంగా వాళ్ళ మీద ప్రేమను చాటుకున్నట్టు ఏమాత్రం లేదు. నేను వాళ్ళ మీద ఎందుకు ఆ విధంగా ఉన్నాను అనే దానికి ఆయన ఎమోషన్ లేదు, వాళ్ళతోటి నేను ఎప్పుడు సరిగా అనుబంధం మెయింటైన్ చేసింది లేదు అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఇది ఈ విధంగా ఉంటే మాధురి గారితో రిలేషన్ విషయంలో వచ్చేసి ఆవిడ మంచి క్లాసికల్ డ్యాన్సరు, చాలా మంచి పేరుంది. ఆవిడ చుట్టుపక్కల అందరికీ డ్యాన్స్ నేర్పించడం కావచ్చు, యాక్టివ్గా ఉండటం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత సో ఆవిడ్ని పార్టీలోకి తీసుకొస్తే అనేక ఓట్లు మాకు వచ్చే అవకాశం ఉందని ఆలోచించి ఆ విధంగానే నేను ఆవిడని అప్రోచ్ అవ్వడము, ఎంకరేజ్ చేయడం జరిగిందని చెప్పారు. సో ఆ విధంగా ఆవిడకి ఒక పార్టీలో కీలకమైన స్థాయి కల్పించారు. సో అది మరి దానివల్ల ఆవిడకి అట్రాక్ట్ అయ్యి ఈ విధంగా వెళ్ళారా అని అడిగితే అటువంటిది ఏమీ లేదు, నా దగ్గరికి వేల మంది వస్తుంటారు, కలుస్తూ ఉంటారు, సో ఇలాంటి అట్రాక్షన్ మరి ఎక్కడా లేదు కదా, ఇప్పుడు మాత్రం ఈ 60 ఏళ్ల వయసులో ఈ విధంగా మీరు ఎట్లా అంటారు అని చెప్పేసి ఆయన అన్నాడు. 2 ఏళ్ల నుంచి ఆవిడతోనే కలిసి ఉంటున్నాడు, కుటుంబానికి కూడా దూరంగా ఉంటున్నాడు, కానీ 60 ఏళ్ల వయసులో మీరు నింద వేయొద్దు అని మాత్రం అంటున్నాడు. అలాంటప్పుడు బయట ఉండొచ్చు కదా. సో పైగా ఎమ్మెల్సీ ఆయనకి తిండి పెట్టడానికి ఎవరు దొరకరా, కుక్కను పెట్టుకోవచ్చు, వండి పెడతారు. సో సినిమాలో డైలాగ్ లాగా సెక్యూరిటీ కావాలంటే కుక్కను పెట్టుకొని ఉంది కదా. సో ఈ టైప్లో మాట్లాడితే కావాల్సినవన్నీ ఆయనకు దొరికే అవకాశం ప్రభుత్వం నుంచి ఉంది. అలాగే ఆయనకి ఎమ్మెల్సీగా బాడీ గార్డ్స్ ఉన్నారు, అలాగే ఆయనకు జీతం వస్తూ ఉంది, అన్నీ జరుగుతాయి. సో ఒక వ్యక్తి తిండి పెడతారని నేను పోయాను, తిండికి లేక అల్లాడుతున్నాను అనే ఏదైతే ఆ నెరేషన్ ఉందో అది అంత కరెక్ట్గా కనపడట్లేదు అనేది అందరూ చూస్తూనే ఉన్నారు. సో ఇది ఈ విధంగా ఉంటే మాధురి గారు కూడా ఆవిడ రియాక్షన్ కూడా మరో విధంగా ఉంది. ఆవిడ ఏంటంటే, ఎస్ నేను ఆయనతోటి తర్వాత కూడా కలిసే ఉంటాను, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని ఆవిడ ప్రశ్నిస్తున్నారు, మా మధ్య ఏ అనుబంధం లేదంటున్నారు. సరే దాన్ని అయితే ఎవరు నిరూపించలేరు అనుకోండి, అది అలా ఉంటే కలిసి ఉంటాం, అది వాళ్ళ నిర్ణయం. కాకపోతే వివాహ వ్యవస్థలో ఈ డ్యామేజ్ ఏదైతే ఉందో ఇది కోర్టులు కన్సిడర్ చేస్తాయి కాబట్టి విషయం అంతా అక్కడ తేలుతుంది. కానీ వీళ్ళు విసిరిన సవాల్ ఏంటంటే, నీ పిల్లల విషయంలో నువ్వు ఎందరో దగ్గర తిరిగావు కాబట్టి నువ్వు వెళ్ళి DNA టెస్ట్ చేయించుకో, నీ పిల్లలు ఎక్కడి వాళ్ళు ఎవరికి పుట్టారో తెలుస్తుంది అన్నట్టుగా వ్యాఖ్యానించారు. దానికి తగ్గట్టుగా వాణి గారు కూడా రివర్స్లో అదే వ్యాఖ్యానం చేశారు. నీ పిల్లలు ఎవరికి పుట్టారో తెలుసుకో, DNA టెస్ట్కు నువ్వు వెళ్తే నేను వస్తానన్నట్టుగా వాణి గారు కూడా రియాక్ట్ అయ్యారు. సో ఇంత దారుణమైన మాటలు ఇవి. నిజం చెప్పాలంటే ప్రజాప్రతినిధులు అని చెప్పుకుంటూ, పార్టీలో ఉండి ప్రజలకు సేవలు చేస్తామని చెప్పుకుంటూ, ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఈ విధంగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తులు, ఇప్పుడు టెక్కల ఇన్ఛార్జి కూడా వాణి గారు. సో ఈ పొజిషన్లో ఉండి ఇలాంటి మాటలు, సరే ఆవిడకి బాధ అయితే ఉండొచ్చు, కానీ ఇంత దిగజారుడు మాటలు అనేవి మాత్రం అసహ్యకరంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పిల్లల మనస్తత్వాలు వాళ్ళు కుసించుకుపోతారు, వాళ్ళు చాలా ఆవేదన పడతారు. ఎందుకంటే వీళ్ళు ఎన్నైనా అనుకోవచ్చు, కానీ వెనక పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి ఇవి తగిలితే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. ఆల్రెడీ ఆవిడ కూతురు హైందవి గారు అదే రియాక్ట్ అయ్యారు కదా. సో మా అత్తమామలు కావచ్చు, మా చుట్టుపక్కల అందరూ కూడా మీ ఫాదర్ విషయంలో చాలా ఇన్సల్టింగ్గా ఉందంటున్నారు, అసలు ఇదేం పద్ధతి అంటున్నారని వాళ్ళు ఇన్సల్టింగ్ ఫీల్ అయ్యి ఇక్కడ దాకా వచ్చారు. ఈ రోజుకి కూడా వాళ్ళు అక్కడే ఉండి ఆయన ఇంటి దగ్గర సో ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. ఇదొక కోణం అయితే మరో కోణం కూడా వచ్చింది. కేవలం ఆస్తి కోసమే ఇవన్నీ జరుగుతున్నాయి అని, ఆయన ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి కోసమే ఈ విధంగా చేస్తున్నారు, వీళ్ళ ఇంటిలో వాటా కావాలంటున్నారు అనేది కూడా వాదన వచ్చింది. అయితే వీళ్ళిద్దరు కూడా అవును దాంట్లో మాకు వాటా ఉందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు, ఆ భార్య కూతురు. అలాగే శ్రీనివాస్ మాత్రం దాంట్లో వాళ్ళకి ఏ వాటా లేదు,
ఎందుకంటే అది నేను కట్టిన ఇల్లు కాదు అని చెప్పేసి ఆయన అంటున్నారు. అలాగే ఆయనను ట్రాప్ చేసింది కూడా డబ్బు కోసమే, మాధురి గారు ట్రాప్ చేశారని చెప్పేసి వాణి గారు ఆరోపణ కూడా చేశారు. నిజంగా డబ్బు కోసమే చేసినట్టయితే మరి ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆయన వెళ్ళడం ఎందుకు? నిజానికి వాళ్ళిద్దరూ కలిసి వేరే కుటుంబంగా ఉండొచ్చు కదా, ఒక ఇల్లు కట్టుకొని వీడికి డివోర్స్ తీసుకొని ఉండొచ్చు కదా. సో ఆ విధంగా జరగలేదు అంటే ఏం జరుగుతుంది? పోనీ ఆవిడైనా భర్తతోటి డివోర్స్ తీసుకుంది, అది కూడా జరగలేదు. సో ఆయన ఏమంటున్నారంటే నా దగ్గర డబ్బే ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది నాకు డబ్బు, నేను అంత డబ్బున్నవాడిని కాదు అని చెప్పేసి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ క్లియర్గా ఒకరికొకరు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు అనేది కనిపిస్తూనే ఉంది. సో ఆయన ఏమో రాజకీయంగా ఆవిడని ఎదుగుదల ఇస్తే తనకు లాభం అని ఆయన అనుకున్నారు. సో అదేవిధంగా ఆవిడ తనకు మెంటర్ అని, ఫిలాసఫర్ అని ఆవిడ కొత్త కోణం డిఫరెంట్గా చెప్పారు. సో అట్లా ఒకరికొకరు సహాయం ఏ విధంగా ఉందనేది కనిపిస్తూనే ఉంది. అయితే ఈ వ్యాఖ్యలు ఇలా ఉండగా శ్రీనివాస్ మదర్ ఆవిడేమంటున్నారంటే ఈ వాణి ఒక తాగుబోతూ, ఆవిడ ఎప్పుడు తాగుతూ ఉంటుంది, ఆవిడ నైట్ పూట తాగి ఆ బాటిల్స్ పగలగొట్టేసి నిన్ను చంపుతాను పొడుస్తానని మీదకు వస్తూ ఉంటుంది, ఇంత అసహ్యంగా బిహేవ్ చేస్తుంది ఆవిడ అని చెప్పేసి ఆవిడ ఆరోపిస్తున్నారు. దాంతోపాటు డంబెల్స్ తోటి కొట్టడానికి రావడము ఈ విధంగా గత 30 ఏళ్ళుగా జరుగుతూ వస్తుంది అని చెప్పేసి ఆవిడ ఆరోపణ. అది కూడా అధికారం కోసం ఏదో విధంగా ఎదగాలనేది ఆవిడ తాపత్రయం. డబ్బు, అధికారం ఇలాంటివన్నీ కూడా ఆవిడకి కావాలి, వాళ్ళకు ఏమీ లేకపోతే మేము వచ్చిన తర్వాతే వాళ్ళకి ఇవన్నీ వచ్చాయి అని చెప్పేసి ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవిడ చెప్తున్నారు. సో ఈ విధంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు దుమ్మెత్తిపోసుకోవడాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ కుటుంబంలో ఇది ఇప్పుడు ఈ మాధురి ఎంటర్ అయిన తర్వాత జరుగుతున్న సంఘటన కాదు, ఇది గతంలో ఎప్పటి నుంచో జరుగుతున్న సంఘటనలే అనేది క్లారిఫై అయితే అయింది. ఆల్రెడీ ఆస్తుల కోసం జరుగుతున్నవి, అధికారాల కోసం జరుగుతున్నవి అనేది అయింది. దానికి ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ లాగా ఇది పనిచేసి ఉండొచ్చు. సో ఇది ఇక్కడ మనకు వచ్చే క్లారిటీ. ఈవిడ వాణి గారి ఫాదర్ రాఘవరావు గారు కూడా ఆయన కూడా ఏమంటున్నాడంటే అసలు ఈ సినారియో మొత్తంలో చూసుకుంటే ఆయనకు ఆవిడతోటి ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. ఈ వీడియోలు కూడా నేను చూశాను. సో అనవసరంగా నా కూతురు మీద ఇట్లాంటి అభండాలన్నీ వేస్తున్నారు, ఆస్తి కోసం వచ్చారని. నిజం మాట్లాడుకుంటే అసలు వాళ్ళకి ఏ ఆస్తి లేదు, మేమే ఉన్నతమైన స్థితిలో ఉన్నాము అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. జమీందారుల దగ్గర మా తాతలు వాళ్ళు పనిచేశారు, సో వాళ్ళు మాకు గ్రామాలనే రాసిచ్చారు, అంతటి ఆస్తిపరులం మేము అని చెప్పేసి ఆయన పాయింట్. నిజానికి శ్రీనివాస్ గారి ఫాదర్ ఆయన ఒక రైల్వే గ్యాంగ్ మ్యాన్గా జాయిన్ అయ్యాడు. రిటైర్ అయ్యేటప్పటికి కాస్త ప్రమోషన్లు వచ్చినా కూడా అప్పటికి కూడా ఆయనకి ఇల్లు లేదు, ఆ రిటైర్ అయిన డబ్బులతో ఇల్లు కట్టుకున్నాడు. ఆ పొజిషన్లో ఉన్న ఆ వ్యక్తి ఏం ఆస్తులు ఉంటాయి అసలు వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళడానికి అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఇటువైపు వీళ్ళు కూడా అదే అంటున్నారు, వాళ్ళ దగ్గర ఆస్తులు లేవు అని చెప్పేసి. సో ఈ ఆస్తి గొడవలు మరి మొదటి నుంచి ఉన్నాయా లేకపోతే మధ్యలో వచ్చాయో తెలియదు, కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ మధ్య కూడా డబ్బే రాజ్యం వెళ్తుందనే దానికి ఇది ఒక ఉదాహరణ. సొసైటీలో డబ్బు తప్ప అనుబంధాలకు విలువ లేదు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా కనపడుతుంది. అన్నీ కాదు కానీ ఇది ఇలాంటివి మాత్రం ఒక ఎగ్జాంపుల్సే. ఆల్రెడీ ఒక సేయింగ్ ఉంది కదా, మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలు అన్నట్టుగా. అన్నీ కాకపోయినా దాదాపు అనేక సంబంధాలు మాత్రం ఈ విధమైన ఆర్థిక సంబంధాలుగా ఉండి మానవ సంబంధాలు దెబ్బతిని చివరికి ఇలాంటి కొట్లాటలకి, డిస్ప్యూట్లకి వెళ్ళి పరువు పోగొట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. సో ఇది వీళ్ళ దగ్గర జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు శ్రీనివాస్ చివరికి పవన్ కళ్యాణ్ మీద గతంలో అనేక వ్యాఖ్యలు చేశాడు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పుకునే పరిస్థితి అయితే ఆయనకి ఏర్పడింది. గతంలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కూడా చాలా ఆశ్చర్యకరంగా, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఇది అసలు ఇదేం సంస్కృతి, ఆయనకు సిగ్గనేది ఉందా అని చెప్పేసి వ్యాఖ్యానించాడు. మన భారతదేశంలో మన భారతీయ సంస్కృతిని మనం కాపాడాలి, నేను ఏకపత్ని వ్రతుణ్ణి, ఏకపత్ని వ్రతమే నా మతం అని చెప్పేసి ఆయన ప్రకటించుకున్నాడు. ఇంత ఘనంగా ప్రకటించుకున్నాడు, ఈరోజు ఈ విధంగా అయ్యాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా కౌంటర్లు పడుతున్నాయి అనుకోండి. ఆ రోజు ఆ విధంగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు వచ్చేసి పవన్ కళ్యాణ్ గురించి మీడియా అడిగితే ఏమంటున్నాడంటే, పవన్ కళ్యాణ్ ఎందుకు అలా పెళ్లిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది అనేది నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఆయనకు కుటుంబంలో ఎలాంటి ఇబ్బంది ఉంటే, ఎలాంటి సమస్య ఉంటే అలాంటి నిర్ణయం తీసుకొని ఉంటాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పట్ల సానుభూతి లేకపోతే అర్థం చేసుకునే నేచర్ తోటి ఇప్పుడు మాట్లాడుతున్నాను. సో ఇప్పటికి కానీ ఆయనకు బుద్ధి రాలేదా? సో దీంట్లో కూడా మరో వ్యాఖ్య కూడా ఉంది. నిజానికి ఆయన పవన్ కళ్యాణ్ పట్ల ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే, ఆయన ఒక విషయం తెలియజేశాడు. కూటమి ప్రభుత్వ నేతల నుంచి నాకు కాస్త ప్రమాదం ఉంది, సో చాలామంది నన్ను బెదిరిస్తున్నారు, నీ కారులోనే నిన్ను తగలెట్టేస్తామని చెప్పేసి వార్నింగులు ఇస్తున్నారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించాడు. సో ఆయన కారులోనే తగలెడతామని ఫోన్లు కూడా వచ్చాయట, అందువల్ల భయపడుతున్నాడు. సో కూటమి నేతలు అలాగే కూటమికి సంబంధించిన కార్యకర్తల నుంచి ఆయన ప్రాణరక్షణ కోసమే ఈ విధంగా పవన్ కళ్యాణ్కి బిస్కెట్లు వేస్తున్నాడు అనేది ఇక్కడున్న మనకు కనిపిస్తున్న సినారియో.